అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో చాలా జంతువులు నివసిస్తూ ఉండేవి. ఒకరోజు ఓ తెలివి తక్కువ కుందేలు కడుపు నిండా తిని నిద్రిస్తూ ఉండగా హఠాత్తుగా పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఆ కుందేలు బయటకు వచ్చి దిక్కులు చూడగా మళ్ళీ పెద్ద శబ్దం చేస్తూ చెట్టుపై నుండి పడుతుంది. ఏమిటా అని ఆ కుందేలు ఆకాశం వైపు చూడగా ఆకాశంలో ఉరుములు, మెరుపులు, పెద్ద గాలులు వీచాయి. ఆకాశంలో మేఘాలు పరిగెడుతున్నట్లు అనిపించింది. అంతే, కుందేలు ఆకాశం విరిగిపడుతోంది అని అనుకుని ఒక్కసారిగా పరుగులు తీయడం మొదలుపెట్టింది. అలా పరుగులు తీస్తున్న కుందేలుకు ఒక జింక ఎదురై, ఎందుకు పరిగెడుతున్నావు మిత్రమా అని అడుగుతుంది. ఆకాశం విరిగిపడుతోంది అని చెప్పి పరుగు అందుకుంది. జింక కూడా దానితో పరిగెత్తింది. దారి మధ్యలో ఒక నక్క కనబడి, మిత్రులారా ఎందుకు పరిగెడుతున్నారు అని అడుగుతుంది. అప్పుడు జింక ఆకాశం విరిగిపడుతోంది అని చెప్పి ఆ మూడు కలిసి పరిగెత్తడం మొదలు పెడతాయి. కొంత దూరం అయ్యాక ఏనుగు ఎదురై, ఏమైంది, ఎందుకు పరిగెడుతున్నారు అని అడుగుతుంది. ఆకాశం విరిగి పడుతుంది మిత్రమా అని చెప్తుంది నక్క. చెప్పగానే ఆ నాలుగు వెనక్కి చూడకుండా పరిగెత్తడం మొదలు పెడతాయి. మరికొంత దూరం వెళ్ళాక అడవికి రాజైన సింహం కనబడుతుంది. మీరందరూ ఎందుకు అంత కంగారుగా పరిగెడుతున్నారు అని అడుగుతుంది. సింహరాజా, ఆకాశం విరిగిపడుతుంది అని చెప్తుంది ఏనుగు. ఆకాశం విరిగిపడుతుందా, నువ్వు చూసావా విరిగిపడటం అని అడగగా, లేదు సింహరాజా, నాకు నక్క చెప్పింది. అప్పుడు నక్క, నాకు జింక చెప్పింది అనగానే జింక, నేను చూడలేదు, నాకు కుందేలు చెప్పింది అంటుంది. అప్పుడు ఆ కుందేలు, అవును సింహరాజా, నేను నిద్రిస్తూ ఉండగా పెద్ద శబ్దం చేస్తూ 2 సార్లు వచ్చి పడింది అని తాను నివసించే చోటుకు తీసుకువెళ్తుంది. ఆ చోటును పరిశీలించగా సింహానికి కొబ్బరికాయలు కనిపిస్తాయి. అప్పుడు ఆ సింహం, ఇదేనా ఆకాశపు విరుగుపడిన ముక్కలు అని అంటుంది. ఆ మాట విన్న జంతువులన్నీ ఆ తెలివి తక్కువ కుందేలును చూసి నవ్వుకుంటాయి. మిత్రులారా, ఎప్పుడూ చెప్పిన మాటలు నమ్మరాదు. నిజాలు తెలుసుకోకుండా ఎదుటివారి మాటలను విని మోసపోవద్దు.